మీరు చూసుకున్నట్టయితే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందనమాట. అదేంటంటే 20 రిజల్ట్స్ అనేవి టీసీఎస్ ఆపేసిందని, ఎవరికైతే ఇప్పటి వరకు ఆఫర్ లెటర్స్ రాకుండా ఉన్నాయో వీరందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ 2027 జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఆఫర్ లెటర్స్ వస్తాయని చెప్పి వాళ్ళు కొంత ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు. సో కాలేజ్ టీపీఓ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్లో, వాళ్ళ కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీస్లో ఏంటంటే వాళ్ళకి ఒక మెసేజ్ అయితే పెట్టారంట. అదేంటంటే టీసీఎస్లో అంటే లైక్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ షాట్. సో ఇలా మెసేజ్ అయితే వస్తుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీ 2026 పెండింగ్ రిజల్ట్స్ గురించి ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారో, ఇంటర్వ్యూ మీద ఇచ్చి అండ్ ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్స్ రాకుండా లేదంటే ఆఫర్ లెటర్స్ రాకుండా వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక చిన్న హోప్ అయితే మీకు ఇస్తాను. సో అదేంటంటే రీసెంట్గానే ఏప్రిల్ 22న ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళకు రీసెంట్గానే జూన్ 7th or 8th ఆఫర్ లెటర్ అయితే వచ్చింది వితౌట్ ఎనీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్. డైరెక్ట్గా ఏప్రిల్ 22న టీసీఎస్ ఆదిబాట్లో ఇంటర్వ్యూ జరిగింది. సో డిజిటల్కి అయితే ఇంటర్వ్యూ జరిగింది ఆ పర్సన్కి. ఆ తర్వాత డిజిటల్కి ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి నేను మీకు క్లియర్గా ఆ టైం లైన్ మొత్తం మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న పర్సన్కి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇతని టైం లైన్ 21 అక్టోబర్ 2025లో యాక్చువల్గా టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ రిజిస్టర్ అయ్యారు. సో ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 31 అక్టోబర్ 2025 అప్లికేషన్ రిసీవ్డ్, అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసి ఉంటారో మ్యాక్సిమం. ఆ తర్వాత ఈ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 2026 19th ఫిబ్రవరి. సో ఇది యాక్చువల్ అప్లికేషన్ డేట్ అనమాట. అంటే ఈ సంవత్సరం డ్రైవ్కి అయితే అప్లై చేశారు. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీరు ఏప్రిల్ 21న 2026, సో ఏప్రిల్ 21న క్యాండిడేట్ బ్యాచ్ స్టేటస్ అయితే వచ్చింది. అంటే ఏప్రిల్ 22న ఇంటర్వ్యూ అయింది ఈ పర్సన్కి. సో ఏప్రిల్ 22న డిజిటల్కి ఇంటర్వ్యూ అయింది టీసీఎస్ ఆదిపట్ల లొకేషన్లో, సో హైదరాబాద్లో. సో ఇంకా చాలామంది అంటే కామెంట్స్లో పెడుతున్నారు కదా, సో టీసీఎస్ ఆదిపట్ల బ్రో, మాది టీసీఎస్ ఇక్కడ అయింది బ్రో, అక్కడ అయింది బ్రో, సో మాకు ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ రాలేదు, రిజెక్ట్ అయినట్టనా ఏదో చెప్పండి బ్రో అని చెప్పి అడుగుతున్నారు చాలామంది నాకు కామెంట్స్లో, ఇన్స్టాగ్రామ్లో. సో చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పే ఇదే ఒక రిప్లై అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 22nd ఏప్రిల్ ఇంటర్వ్యూ జరిగింది ఈ పర్సన్కి. 21st ఏప్రిల్న బ్యాచ్ అనే స్టేటస్ వచ్చింది. సో చూసుకున్నట్టయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 48 days అయితే అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేదు, ఎనీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ లేదు, ఎనీ ఫాలో అప్ మెయిల్ లేదు. డైరెక్ట్గా ఒక్కసారిగా 7th జూన్ 2026న మనకి ఆఫర్ లెటర్ అయితే జనరేట్ చేశారు, అంటే ఆఫర్ లెటర్ మెయిల్ అయితే వచ్చిందనమాట. సో అది కూడా మీరు టైం చూసుకున్నట్టయితే 2:07 AM, అంటే మిడ్ నైట్ అయితే వచ్చింది. మిడ్ నైట్ 2 o'clock అయితే అతనికి మెయిల్ అయితే వచ్చింది, ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. సో 48 days అయినా కూడా ఇలా రావడం చాలా లక్కీ అనమాట. సో వస్తుంది మీకు కూడా. మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది గైజ్. వేరే వాళ్ళకి వచ్చింది, మీ స్లాట్లో వేరే వాళ్ళకి వచ్చింది, మాకు ఇంకా రాలేదు, మేము రిజెక్ట్ అయినట్టు అని చెప్పి అడిగితే ఎవరు ఏమని చెప్పలేము. ఎందుకంటే సో ప్యూర్లీ మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డోంట్ వరీ, సో హ్యావ్ హోప్, హ్యావ్ పేషెన్స్, కీప్ చెకింగ్ యువర్ మెయిల్ డైలీ. అండ్ ఆ తర్వాత ఫర్దర్ స్టెప్స్ వచ్చేసరికి ఆఫర్ లెటర్ సేమ్ డేన ఈ పర్సన్ యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత 8th జూన్న ఐఎల్బి ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయితే అయ్యారు. సో ఫర్దర్ స్టెప్స్ అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి, బీజీసీ ఇదంతా కూడా. ఆ తర్వాత వాళ్ళకి ఒక సర్వే మెయిల్ అయితే వస్తుంది. సో ఇదంతా నెక్స్ట్ స్టెప్ అనమాట, ఎన్ఎస్ఆర్ఏ గార్డ్. ఇదంతా కూడా నేను తర్వాత స్టెప్స్ అయితే చెప్తాను. సో ఇప్పుడు విషయం వచ్చేసరికి, సో చూసారు కదా చాలా డేస్ ఇలా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. సో మీకు కూడా వస్తుంది గైస్, డోంట్ వరీ. సో ఇది టైంలైన్ వచ్చేసరికి. సో ఇప్పుడు నేను క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పాను. అదేంటంటే మీరు మీ ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇంటర్వ్యూయర్ మీ తాలూకా స్కిల్స్ మొత్తాన్ని, అంటే మీరు కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేస్తే, మీ పెర్ఫార్మెన్స్ కానీ బాగుంటే ఖచ్చితంగా మీకు ఫర్దర్గా మెయిల్స్ అనేవి వస్తాయి పక్కాగా. సో మీకు ఎలాంటి డిలే అయితే జరుగుతుంది, బట్ మెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఫర్దర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంటర్వ్యూ రిజల్ట్ ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్టే వస్తుందని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను అంతకుముందు. సో అది కానీ మీరు చూడకపోయినట్టయితే ఒకసారి మన ఛానల్లో మళ్ళీ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే ఎవరెవరు మీ ఇంటర్వ్యూ అనేవి వెళ్ళి ఇచ్చి ఫర్దర్గా మెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి. సో రీసెంట్గా అయితే జూన్ 8th ఆఫర్ లెటర్స్ అయితే కొంతమంది రిలీజ్ చేశారు. అండ్ అంతేకాదు ఫర్దర్గా అంటే నెక్స్ట్ జూన్ 19th జాయినింగ్ లెటర్స్ అయితే కొంతమందికి వచ్చినాయి, అంటే జాయినింగ్ డేట్ అయితే కొంతమందికి ఇచ్చారనమాట. సో అండ్ మన తెలుగు వాళ్ళు, అంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణ మన లొకేషన్స్ చూసుకున్నట్టయితే, ఇంటర్వ్యూ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు నేను ఇంతకుముందే చెప్పాను, మిడ్ ఆఫ్ ద ఏప్రిల్ ఏదైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా
రిజల్ట్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేది, ఆ తర్వాత చాలా స్లోగా అయిపోయింది. బట్ మీకు చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్న వారైతే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ పర్సన్ ఏదైతే నేను చెప్పానో 48 డేస్ అయితే జరిగింది. 48 డేస్ తర్వాత ఎనీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ రాకుండా డైరెక్ట్గా ఆఫర్ లెటర్తో వచ్చింది. సో మీకైతే హోప్ ఉంది గైస్. మీ పెర్ఫార్మెన్స్ మీరు అనలైజ్ చేసుకోండి. మీ పెర్ఫార్మెన్స్ కానీ బాగుంటే ఖచ్చితంగా మీకు టీసీఎస్లో ఫర్దర్ అప్డేట్స్ అయితే వస్తాయి, ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ రోల్ అయితే డిమోట్ అవుతుంది. ప్రైమ్ అయితే డైరెక్ట్గా రాదు. ప్రైమ్ వచ్చిన వాళ్ళకి డిజిటల్ వస్తుంది. సో డిజిటల్ ఇచ్చిన వాళ్ళకి మీ ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిజిటల్ రావాలా నింజా రావాలని చెప్పి. సో ఇదనమాట. సో మీ పెర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోండి. అండ్ ఈ టైంలో అలా వెయిట్ చేస్తూ ఉండకుండా వేరే జాబ్స్ కూడా అప్లై చేస్తూ ఉండండి. సో ఇది ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పవలసిన విషయం. అండ్ ఇప్పుడు తమిళలో నేను క్లియర్గా మీరు చూసుకున్నట్టయితే 2027లో పోస్ట్ పోన్ అవ్వడం ఏంటి అసలు ఏంటి అని చెప్పి రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందనమాట. అదేంటంటే రిజల్ట్స్ అనేవి టీసీఎస్ ఆపేసిందని, ఎవరికైతే ఇప్పటి వరకు ఆఫర్ లెటర్స్ రాకుండా ఉన్నాయో వీరందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ 2027 జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఆఫర్ లెటర్స్ వస్తాయని చెప్పి వాళ్ళు కొంత ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు. సో అదైతే ఫేక్ గైస్, అసలు నిజమైతే కాదు. సో మీరు ఫర్దర్గా వెయిట్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి. మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మీకు అయితే మెయిల్స్ వస్తాయి. సో ఎలాంటి రిజెక్షన్ అవ్వలేనట్టే. సో ఇదైతే ఒక క్లారిటీ అనమాట మీకు చెప్పాల్సింది. అండ్ ఇంకా మీ టైం లైన్ మొత్తం కమెంట్స్లో తెలియజేయండి. సో మీ టైం లైన్ తెలియజేస్తే మీలాగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా నార్త్ లొకేషన్స్లో, పూణే ఇలాంటి లొకేషన్స్లో ఏంటంటే వాళ్ళ కాలేజ్ టీపీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్లో, వాళ్ళ కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీస్లో ఏంటంటే వాళ్ళకి ఒక మెసేజ్ అయితే పెట్టారంట. అదేంటంటే టీసీఎస్లో అంటే లైక్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ షాట్. సో ఇలా మెసేజ్ అయితే వస్తుంది. వాళ్ళకి అలా వచ్చిందని చెప్పి నాకు ఒక క్యాండిడేట్ చెప్పారనమాట. సో ఇది ఎంతవరకు నిజం అనేది లేదు, సో తెలియదు అనమాట. సో హైరింగ్ అయితే స్టాప్ అవ్వలేదు, హైరింగ్ ఇంకా స్టిల్ చాలా ఓపెన్స్ అయితే ఉన్నాయి రోల్స్ అయితే. సో చాలామందికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు ఆఫర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డోంట్ వరీ. అండ్ ఇంకా మీ టైం లైన్స్ అయితే షేర్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ ఇంకా ఎవరికైనా మీ తాలూకా ఇంటర్వ్యూ మెయిల్స్ రాకపోయినా అండ్ ఫర్దర్ మెయిల్స్ ఏమైనా రాకపోయినా టెలిగ్రామ్లో మన ఛానల్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన క్యాండిడేట్స్ అందరూ అందులో షేర్ చేస్తారు. సో యూ కెన్ కనెక్ట్ టు ది పీపుల్ దేర్. అండ్ అంతే గైస్ ఈ వీడియోలో. అండ్ ఇంకా ఏమైనా నా నుంచి ఫర్దర్గా అప్డేట్స్ అయితే తెలిసినట్టయితే పక్క నేను వీడియోస్ అయితే పెడుతుంటాను. సో మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.